హలో అండి, నమస్తే అందరికి. మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్. సో ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. వెండి 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 వెండిలో పెట్టుబడి పెట్టి నిండా మునిగిన వాళ్ళ కథ ఇది. ఎందుకంటే 4 లక్షల పైన వెండి కిలో అయినప్పుడు చాలా మంది అత్యాశకి ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళే ఇంకా కొనేద్దాం అనుకున్నారు. కాకపోతే అలాంటి వాళ్ళందరూ నిండా మునిగిపోయారు. ఎందుకంటే ఇది పెద్ద గ్యామ్లింగ్. ఒక 8 నుంచి 10 మంది ఆడే గేమ్. తక్కువ రేట్లో కొంటారు, కావాలని రేట్లు హైక్ చేస్తారు, ఆటోమేటిక్గా మళ్ళీ పడేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే పెరుగుతుంది కదా, ఇంకా పెరిగిపోద్దేమో అని భయంతో ఉండే మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మునంతా పెట్టి కొనేస్తారు. ఆటోమేటిక్గా ధరలు పడిపోగానే లబోదిబోం అంటారు. 4,20,000 పైన వెళ్ళిన కిలో వెండి ఇప్పుడు ఈరోజు సోమవారం మార్కెట్ తెరిచేసరికి 2,50,000 కంటే కింద ఉంది. సో దీని అంతటికీ గల కారణం ఏంటో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. బంగారం కంటే వెండిలో పతనం అయితే మరింత తీవ్రంగా ఉంది. దీనికి గల కారణం భారీ లాభాల స్వీకరణ. అంటే నేను చేసిన పని. తక్కువ రేట్లో కొన్నవాళ్ళు ఎక్కువ రేటు రాగానే అమ్మేస్తారు. సో గత కొద్ది నెలలుగా వెండి అద్భుతమైన లాభాలను అందించింది. ధరలు గరిష్ట స్థాయికి చేరగానే భారీ ఇన్వెస్టర్లు, హెడ్జ్ ఫండ్లు ఒక్కసారిగా తమ లాభాలను నగదుగా మార్చుకోవడం, అమ్మకాలు చేపట్టడం ప్రారంభించారు. ఒకేసారి భారీగా అమ్మకాలు జరగడం వల్ల ధరలు కుప్పకూలాయి. మరి బంగారం కొనుగోలుకి, వెండి కొనుగోలుకి ఇది సరైన సమయమా అంటే చెప్తా, వెయిట్ చేయండి. వెండి ధరలు అమాంతం పడిపోవడంతో ఇప్పుడు కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశమా లేక ముప్పుగా పరిణిస్తుందా అన్న సందేహం చాలా మందిలో ఉంది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుత పరిస్థితిని ఇలా విశ్లేషించవచ్చు. మార్కెట్ ఇంకా అస్థిరంగానే ఉంది. వెండి మార్కెట్లో పతనం ఇప్పుడే ప్రారంభమైంది. అమెరికా డాలర్ బలోపేతం కావడం, అంతర్జాతీయంగా లాభాల స్వీకరణ జరుగుతుండడంతో ధరలు మరింత ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ధరలు ఒక నిర్దిష్ట స్థాయి మద్దతు ధర వద్ద స్థిరపడే వరకు కొత్తగా భారీ పెట్టుబడులు పెట్టడం రిస్క్ అని అందరూ చెప్తున్నారు. వెండిలో ఓవర్అవుట్ జోన్. గత కొన్ని నెలల్లో వెండి ధరలు అసాధారణంగా పెరిగాయి. ఆస్తి అయినా ఇంత వేగంగా పెరిగినప్పుడు ఏ ఆస్తి అయినా సరే ప్రైస్ కరెక్షన్ అనేది సహజం. ప్రస్తుతం జరుగుతున్నది అదేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ధరలు మరింత దిగివచ్చి ప్రస్తుతానికైతే వెండి 2.5 లక్షలు ఉంది కిలో. అంటే 4,20,000 పైన టచ్ అయిన వెండి దాదాపు 1,50,000 పైగా పడిపోయింది. సో ప్రస్తుతం ఇంకా తగ్గి అంటే 1,80,000 నుంచి 2 లక్షల మధ్యన కూడా స్థిరపడవచ్చు అని చెప్తున్నారు. ఇంకా తగ్గినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు అవకాశం కల్పించాలి. అంటే మీరు 3 నుంచి 5 ఏళ్ళ కాలపరిమితితో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ పతనం మీకు ఒక వరమే అని చెప్పొచ్చు. ఎందుకంటే సోలార్ ప్యానల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఈవీస్, సెమీకండక్టర్ల తయారీలో వెండి వాడకం విపరీతంగా పెరుగుతుంది. గడిచిన 5 ఏళ్లుగా వెండి ఉత్పత్తి కంటే డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇది దీర్ఘకాలంలో ధరలు మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంది. సో పెట్టుబడిదారులకు కీలక సూచనలు. మీరు ఈ సమయంలో వెండిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే జాగ్రత్తలు పెట్టించండి. ఒకేసారి పెట్టుబడి పెట్టకండి. మీ దగ్గర ఉన్న డబ్బునంతటిని ఇప్పుడే వెండిపై పెట్టుబడి పెట్టకండి. ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నందున దశల వారీగా పెట్టుబడి పెట్టండి. సిప్ విధానం ఉత్తమం. వెండి ఈటీఎఫ్లు లేదా డిజిటల్ సిల్వర్ ద్వారా నెలకు కొంత చొప్పున పెట్టుబడి పెట్టడం వల్ల రూపీ కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనం అందుతుంది. పోర్ట్ఫోలియో బ్యాలెన్సింగ్. మీ మొత్తం పెట్టుబడిలో బంగారం, వెండి కలిపి 10 నుంచి 15% పెంచకుండా చూసుకోండి. కేవలం వెండిపైనే ఆధారపడడం ప్రమాదకరం. స్టాప్ లాస్ పాటించండి. స్వల్పకాలిక ట్రేడర్లు అయితే 3 లక్షల స్థాయిని అంతకు మించకుండా గమనించుకోండి. దానికంటే దిగువకు వెళ్తే మరింత పతనం ఉండవచ్చు. మొత్తానికైతే ఇలా చేయండి. ప్రస్తుతానికి వెండి మార్కెట్ వేచి చూసి మూడులోనే ఉంది కూడా. ధరలు ఒక చోట స్థిరపడిన తర్వాత కొనుగోలు ప్రారంభించడం సురక్షితం. ఆవేశంతో ఎగబడి కొనడం కంటే మార్కెట్ కదలికలను గమనిస్తూ అడుగులు వేయడమే ఉత్తమమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నా ఒపీనియన్ కూడా అంతే. కాబట్టి ఎవరైతే అత్యాశకపోయి లక్ష పెట్టుబడి పెడితే ఎంత వచ్చేస్తుంది 10 లక్షలు పెట్టుబడితే ఎంత వచ్చేస్తుంది అనుకున్నారు. 4 లక్షలు పెట్టి దాటిన తర్వాత కూడా కొనడం అస్సలు మంచిది కాదు. కానీ అత్యాశకపోయి చాలామంది మునిగిపోయారు. ఇందులో ఎక్కువ మంది మధ్యతరగతి వాళ్ళే ఉంటారు. వాళ్ళకే ఆశ ఎక్కువ. కాకపోతే ఇదంతా ఒక గ్యామ్లింగ్. ఒక 8 నుంచి 10 మంది ఆడుతున్న గేమ్. వాళ్ళే హైక్ చేస్తారు, వాళ్ళే డౌన్ చేస్తారు. ఎందుకంటే తక్కువ రేట్లో కొంటారు, కావాలని రేట్లు పెంచుతారు, పెరగంగానే అమ్ముకుంటారు. కానీ మధ్యలో వచ్చిన కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఎవరున్నారో, లేదంటే పేదవాళ్ళు ఎవరున్నారో వాళ్ళే పాపం ఆశపై ఇలా నిండా మునిగుతారు. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ కూడా చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన సతీష్ విజన్ ఛానల్.